దసరా, దీపావళి, సంక్రాంతి, ఆషాఢ మాసం వంటి పండగలకే కాకుండా ఊరికే టైంపాస్కి కూడా చేసుకోగలిగే పిండి వంట ఏదైనా ఉంది అని అంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో అది తప్పకుండా ఈ చెక్కప్పాలు, గారెప్పాలే అయి ఉంటాయి. ఈ ప్రాసెస్ ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అంత ఈజీగా ఫ్రీక్వెంట్గా ఎక్కువసార్లు చేసుకోగలుగుతారు అందరూ. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా మనకు కావాల్సింది బియ్యం పిండి. ఇక్కడ నేను డీప్ బ్రాండ్ రైస్ ఫ్లోరే వాడుతున్నాను. ఒక 1 kg వరకు తీసుకున్నాను. దాంట్లోకి ఒక పావు కప్పు నువ్వులు, అలానే ఒక ఫుల్ కప్పు పీనట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పీనట్స్ క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు అనిపించింది. అండ్ తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవే రెగ్యులర్గా మనం ఇంట్లో చూసేవే. ఇక్కడ మనం ఉల్లిపాయల్ని స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్ మాత్రమే. కరివేపాకు, కొత్తిమీర మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ అనేది కొంతమంది ఇష్టపడతారు ఈ ఫ్లేవర్ని, లేదంటే మీరు దీనికి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వాడుకోవచ్చు. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి కలుపుతూ ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపప్పుని ఒక గంట ముందే నానబెట్టేసి పెట్టుకుంటే అది ఇవన్నీ కలుపుతున్నప్పుడు కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కలుపుకోవాలి. నేను ఇక్కడ కారం తగ్గించాను ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాను కాబట్టి. అండ్ ఇంకా కావాలి అంటే పచ్చి ధనియాలు కూడా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఈరోజు యాడ్ చేయలేదు. ఇవన్నీ వేశాక చక్కగా కలుపుకొని వాటరు, ఆయిల్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండిలానే కలిపి రెడీ చేసుకోవాలి. నేను కూడా ఎప్పుడూ చేయితోనే కలుపుకుంటాను, కానీ ఈసారి ఫస్ట్ టైం ఇలా మిషన్లో అయితే వేశాను. చాలా బాగానే కలిసింది అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఈ మిషన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మిషన్లో కలపడానికి ట్రై చేయండి. చేయితో కంటే ఈ మిషన్లో చాలా బాగా కలిసింది. ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మన దగ్గర అప్పాల మిషన్ ఉంటే అప్పాలు చేసుకోవడానికి మనకి పిండి కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. బట్ అప్పాల మిషన్ లేదు, ప్రెస్సింగ్ మిషన్ లేదు అని అంటే మాత్రం కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీస్లోనే వేసుకుంటూ కొంచెం మెత్తగా కలుపుకుంటే మనం చేయితో అప్ప చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఈలోపు ఆయిల్ రెడీగా పెట్టుకొని వేడి చేయడానికి పెట్టేసి కడాయిలో నాకు కావాల్సిన సైజులో బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక జిప్లాక్ బ్యాగ్కి ఆయిల్ అనేది అప్లై చేసేసి దానికి నా వేలికి కూడా ఆయిల్ అనేది తీసుకుంటూ ఇలా అప్ప చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇలా చేసుకున్న అప్పాలని వేడివేడిగా ఉన్న ఆయిల్లో అయితే వేస్తూ కాలుస్తూ ఉన్నాను. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలిస్తే సరిపోతుంది. వన్స్ ఇవి అయ్యాక టేస్ట్ చూస్తే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఈజీగా మనకి 15 to 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.